కడప జిల్లా కోడిగుడ్లపాడులో వీఆర్ఓ అవినీతిపైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. వీఆర్ఓతో పాటుగా వీఆర్ఏ కూడా భూదందాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రి ఆన్లైన్లో మాన్యువల్ అడంగల్తో పాటుగా 1B కనబడకుండా చేసినటువంటి వేరే వార్ల పేర్లు నమోదు చేస్తున్నారని సాయి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆరోపించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గౌసియా అనేది కరెక్షన్ చేసిండు. అతను అసలు అన్ని తప్పుడు పేర్లు, ఇక్కడ రైటింగ్ తేడా చూడు, ఫుల్ మాడిఫై, మొత్తం రికార్డు వీళ్ళ చేతులు చెప్పేసి మొదలన్నీ మార్చేసిండు. ఫసలీలు అక్కడ రైటింగ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ రైటింగ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మార్చేసిండు. పంచాయతీ నేను వెంగళంపల్లి సర్వే నెంబర్ 3లో 2వ లెటర్ వచ్చేసి 5 ఎకరాల భూమి కొనుగోలు చేసుకున్నా. గత 10 సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటూ 4 సంవత్సరాల క్రితం నేను బోరేసి వ్యవసాయం చేసుకుంటాను. నీళ్లు సరిగా పడలేదు. నేను సాగు చేసుకుంటూ ఉంటానంటే ఆన్లైన్లో కూడా నేను ఎవరి పేరుతో ఉన్నా వాళ్ళ పేరుతో ఉన్నది. ఈయన దగ్గు మావు అనే అతను వచ్చేసి నౌకరిగా పనిచేస్తూ ఇతను వెంగళంపల్లిలో ఉండేది రీసర్వే జరిగేటప్పుడు ఆన్లైన్లో నుంచి పేరు మార్చేసుకొని వాళ్ళ కొడుకు పేరు పెట్టుకొని ఈ వెంగళంపల్లి భూమి ఇప్పుడు నాది అని చెప్పి ఈ మధ్య రోజు తిరుగుతూ నా పొలంలోకి వచ్చి దున్ని నైట్ పూట వర్కులు చేసుకుంటా అన్నీ చేస్తూ ఉన్నాడు. ఇతని మీద వచ్చేసి 2024 నవంబర్ నెలలో ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాను. అర్జీ ఇచ్చినా కూడా ఎంఆర్ఓ ఇంతవరకు దాని మీద తగిన చర్యలు తీసుకోలేదు, ఎటువంటి ఏమీ ఎవిడెన్స్ చేయలేదు. అతను వచ్చేసి దొంగ పాస్బుక్లు, దొంగటి డీపరాలు, దొంగటి అన్ని ఎవిడెన్స్ పెట్టుకొని వచ్చి సర్వే నెంబర్ 3లో 2లో వచ్చేసి 37 సెంట్లు, 3లో 2 ఎకరాలు. తర్వాత మళ్ళీ ఇంకొక డీపారం పుట్టింది. సర్వే నెంబర్ 3లో 2 ఎకరాలు, సర్వే నెంబర్ 3లో /2/3 వేసేసుకొని మళ్ళీ 37 సెంట్లు. ఒకే వ్యక్తికి సర్వే నెంబర్ 3లో వచ్చేసి దగ్గర 6 ఎకరాలు డీపరాలు పాస్బుక్లు తయారు చేసిన అదేవిధంగా ఏ విధంగా వచ్చినాయి నేను రెవెన్యూ చేసి ఒకే వ్యక్తికి ఒకే పొలంలో 2 డీపరాలు ఇస్తారా ఎవరైనా? ఈ విధమైన న్యాయం ఏ విధంగా ఎక్కడ ఉంది? ఈ కాశీ న్యాయమండలిలో ఉండే ఎంఆర్ఓకు, ఈ విఆర్ఓకు, ఈ ఆర్డీఓలకు వీళ్ళకే తగ్గుతుందా? మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా ఉంటుందా? తక్షణమే దీని మీద స్పందించి ఒక కమిటీ వేసి కానీ ఇంకోటి కానీ ఇతను 30 ఎకరాలు అమ్మినని నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. అతని మీద తగిన చర్యలు తీసుకొని ఎంఆర్ఓ మీద, విఆర్ఓ మీద, ఆర్డీఓ మీద కూడా సరిగా సహకరించడం లేదు. అతనికి ఏదో అనుకూలంగా ఉండేలా చేసుకున్నాడు తప్ప ఇది నిజమా కాదని ఫీల్డ్కి వచ్చి చేయకోకుండా ఈరోజు వచ్చి ఆఫీస్కి వచ్చి ఏదో అర్జీలు తీసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిపోయిండు.